ఏటీఎం కాలనీలో ఉన్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి శుభములు ఈ 2025వ సంవత్సరంలో అద్భుతంగా 7వ నెల 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణమైనటువంటి సంఖ్య. నిజంగా మనలందరినీ కూడా పరలోకంలో వైకుంఠంలో ఉన్న మహిమ కలిగిన దేవుడు కూడా ఆయన కూడా సంపూర్ణుడు, మనలందరినీ కూడా సంపూర్ణులుగా చేయునుగాక. ఈరోజు సంపూర్ణమైనటువంటి ఆ దేవుణ్ణి మనమంతా కలుసుకోవటం కోసమే వివిధ పరిస్థితుల్లో వివిధ సందర్భాల్లో మనమంతా మనకు తెలిసినది మనకు తోచినది ఆ యొక్క జీవం కలిగిన దైవాన్ని ఎలా ఆరాధించాలని ఈ భూమి మీద అనేక పాఠాలు ఇంతవరకు కూడా నేర్చుకుంటూ మన పితరులు చెప్పినవి మనము వేదాలు చదివినవి అనేకమైనటువంటి సందర్భాల్లో మనకు ప్రత్యక్షంగా దేవుడు ప్రత్యక్షమైనటువంటి ప్రజలు ఉన్నారు. తరువాత అనేకమైనటువంటి రూపాలలో దర్శించిన ప్రజలు కూడా సాక్ష్యాలు విన్నాయి. అయితే నిజంగా పరిశుద్ధమైనటువంటి జీవం కలిగిన దేవుడుగా మనము ఈ యొక్క లోకములో అన్వేషణ చాలా వరకు కొనసాగిస్తూ ఉన్నాం. నిజంగా 20 నిమిషాలు కరెంట్ వైర్ అనేటువంటిది 11K కరెంట్ వైరు నా బాల్యములో పార్వతీపురం మరి ఇందిరా కాలనీ అనేటువంటి ఆ యొక్క టౌన్లో ఉన్నటువంటి ఆ 1 హాస్టల్ ఎదురుగా ఒక మేడ పైన 11K కరెంట్ వైరు ఆ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండగా ఆ పెద్ద ట్రాన్స్ఫారంకి ఉన్నటువంటి ఎప్పుడు నిప్పులు రాలుతూ ఉన్నటువంటి సందర్భము. నిజంగా అటువంటి భయంకరమైనటువంటి సందర్భంలో ఆ బిల్డింగ్ దగ్గర దానిపైన ఉన్నటువంటి డూమ్ దగ్గర ఉన్నటువంటి వైర్లు అయితే దానికి ప్లాస్టిక్ పైప్స్ అనేవి వేస్తే ఏమాత్రము కూడా ఆ ప్రమాదం అనేది జరగదు. కానీ పని జరుగుతూ ఉన్నది. ఆడుతున్నటువంటి 12 సంవత్సరాల వయసులో నేను, సోదరుడు, మా యొక్క స్నేహితుడు ముగ్గురుము కూడా ఆ సందర్భంలో నేను దాన్ని పట్టుకోవటం అనేటువంటి ఆటల్లో జరిగినటువంటి ఆ వేళ ఎప్పుడు కూడా చూడలేనటువంటి ఒక భయంకరమైనటువంటి వేదన, ఒక భయంకరమైనటువంటి బలహీనత ఆ వైరుకు నా శరీరము 20 నిమిషాలు వేలాడుతూ ఉన్నది. ప్రియమైన వారులారా, ఎంత భయంకరమైనటువంటిది అంటే కరెంటు నిజంగా సింహాల నుంచి, పులుల నుంచి, భయంకరమైన క్రూరమైన జంతువుల నుంచి మనము పారిపోగలము, తప్పించుకోగలం. కానీ ఈ కరెంటు నుంచి ఎవరు ఒక్కరు కూడా తప్పించుకోలేరు. 0 వోల్టేజ్ ఉన్నటువంటి శామ్ ఈ యొక్క టీవీలకు వచ్చేటువంటి కనెక్షన్ ద్వారా కూడా చనిపోయినట్లుగా ప్రియమైన వారులారా, ఇక్కడ బాడంగి అనేటువంటి దగ్గరలో ఉన్నటువంటి రాంభద్రపురం దగ్గర ఆ బాడంగి మండలంలో కోడూరు అనే ప్రాంతంలో మరి ఒక 2 సంవత్సరాల క్రితము న్యూస్లో కూడా మరి మీరు విన్నారో లేదో 0 వోల్టేజ్ ద్వారా ఆ వర్షంలో గుండెకు ఆ వైరు తగిలి చనిపోయారు. ఇలా మనము గూగుల్లో కూడా కొట్టినా ఎన్ని టైప్ చేసినా ఎంతమంది ప్రజలు కరెంటు ద్వారా చనిపోయారు అనేటువంటిది మనం చూస్తే నిజంగా పట్టుకున్న వెంటనే బొగ్గులాగా మారిపోయి రక్తమంతా పీల్చేసి చాలా ఘోరముగా అది ప్రాణాన్ని తీసిన తరువాతే విడిచిపెడతాది. అయితే 20 నిమిషాలు ఇలా వేలాడుతూ ఉన్నప్పుడు నేను ఆరాధిస్తున్నటువంటి ఎన్నో 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 ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు, పలకరించలేదు. కానీ నా భయంకరమైనటువంటి ఒక చీకటి అంధకారంలోకి ఈ యొక్క నా ప్రాణము, నా ఆత్మ ఆ చీకటిలోకి వెళుతూ ఉన్నది. వెళ్తున్నప్పుడు అక్కడ చాలా మంది చనిపోయినటువంటి, చాలా మంది మృతులు కలిగినటువంటి ఆత్మల ఘోష, ఏడ్పులు భయంకరంగా గుండెలు బాదుకుంటూ చాలా ఏడ్పులు, అరుపులతో ఆ చీకటి అగాధములో ఏడుస్తూ ఉన్నారు. ఏంటి నా ఆత్మ, నా ప్రాణము ఈ అంధకారంలోకి వెళ్ళి ఈ అరుపులని నేను వింటూ ఉన్నాను. కానీ నాకు ఏమాత్రం నొప్పి లేదు. ఎందుకంటే నా దేహము ఆ వైరుకు మాత్రమే వేలాడుతూ ఉన్నది. నా ఆత్మ ఓ అంధకారములోకి, దేవుని బిడ్డలారా, ఆ అరుపులు ఏడుపులన్నీ వింటూ ఉన్నాను. అయితే ఎప్పుడైతే మరలా నా ఆత్మ వేలాడుతున్నటువంటి ఆ దేహములోకి వెళ్ళి ప్రవేశించిన వెంటనే నా దేహము ఎవరు కూడా కర్రతో కానీ రాడ్తో కానీ కొట్టడం కానీ ఏమి చేయలేదు, లేదంటే ఎవరు కూడా మెయిన్ ఆపలేదు. కానీ ఆ యొక్క సమీపాల్లో